బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలకు పైగా కొనసాగుతుంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తిరిగి విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన ఆదేశాలు ఎవరిచ్చారు అన్న దానితో పాటు పలు ఇతర అంశాలపైన సిట్ బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చోబెట్టి మరీ కేటీఆర్ ను సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఇప్పుడే పిఎస్ లోపలికి వస్తున్నాడు. పెట్టు అర్జెంట్ విజువల్ తీసుకో. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల చుట్టూ ట్యాపింగ్ ప్రశ్నలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ కు ఈ బాండ్ల చుట్టూనే సిట్ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. సంబంధం లేని కంపెనీలు బాండ్ల లెక్కేంటి, బీఆర్ఎస్ కు మొత్తం 1214 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి, ఓ ప్రాంతీయ పార్టీకి ఇన్ని విరాళాల సంగతేంటి, విరాళాలు ఎక్కువ వచ్చిన పార్టీలో దేశంలోనే 4th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు కదా, పైగా నష్టాల్లో ఉన్న కంపెనీలు మీ బాండ్లే ఎలా కొన్నాయి, ఇలా 2019 ఏప్రిల్ 1 నుంచి విరాళాల డేటాపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో బరాబర్ వెళ్ళొస్తాను, ఇది ఒక లొట్ట పీస్ కేసు అంటూ కూడా కొట్టిపారేశారు కేటీఆర్. అయితే ఈ రోజు విచారణకు హాజరయ్యారు సిట్ అధికారులు. ఇప్పటికే సిట్ బృందం కేటీఆర్ ని విచారిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూస్తున్నాం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభమైందా? ఇప్పటికే పార్టీ విరాళాలకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తుంది సిట్ అధికారులు. అయితే డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు, ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది అనుకోవచ్చు అనిల్? ఉదయం నుంచి కూడా అంటే 11 గంటల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్ని అయితే విచారిస్తున్నారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం అంటే లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారణ అయితే మొదలైందని చెప్పాలి. సిట్ అధికారులు కేటీఆర్ని సుదీర్ఘంగా విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా విరాళాలకు సంబంధించి కావచ్చు, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, లావాదేవీల వ్యవహారంలో ఎన్నికల సమయంలో చాలా వరకు కూడా ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి భారీ మొత్తంలో డబ్బులు కూడబెట్టారని చెప్పేసి, డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. ఆరోపణలో భాగంగానే ప్రజెంట్ వాటికి సంబంధించే ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి కూడా సుదీర్ఘంగా కేటీఆర్ని అయితే విచారిస్తున్న పరిస్థితి. కేటీఆర్తో పాటు రాధాకిషన్ని కూడా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ప్రజెంట్ అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు ఎన్ని, అదేవిధంగా 2023 ఎన్నికల సమయంలో వచ్చిన వివరాలు చెప్పడానికి కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు కావచ్చు కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు సంబంధించి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి ఆర్థిక వివరాలు కావచ్చు, ఆయనకు సంబంధించి తెలిసిన ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్లు వచ్చాయని చెప్పేసి కూడా ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే సంధ్యా శ్రీధర్ రావు ద్వారా దాదాపు 12 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయా లేదా అనే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మాజీ ఎస్ఐబి సంబంధించి ప్రభాకర్ రావు బృందంతో కలిపి బ్లాక్మెయిల్ చేశారా, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బ్లాక్మెయిల్ చేశారా అనే విషయాలపైన కావచ్చు, అదేవిధంగా సిరిసిల్లలో వారు ఏర్పాటు ఎందుకు చేశారు, అక్కడ వార్ రూమ్లో జరిగిన వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు కూడా ప్రజెంట్ అయితే అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆరోపణలన్నీ కూడా కేటీఆర్కి సంబంధించి ఎన్నికల సమయంలో ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఈయనని ప్రజెంట్ 160 CRPC సంబంధించి పిలిచారు కాబట్టి అందులో భాగంగానే ఎప్పుడైతే కేసు నమోదైందో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు ఎప్పుడైతే నమోదైందో, కేసు నమోదైన దగ్గర నుంచి నిందితుల దగ్గర నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా బాధితుల దగ్గర నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే కేటీఆర్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావును కూడా విచారించారు. అదే కోణంలో ప్రజెంట్ కేటీఆర్ను కూడా విచారిస్తున్న పరిస్థితి. అంటే హరీష్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి సంబంధించి సాక్షిగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్లో భాగంగా పాత వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, హరీష్ రావు
రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే ఆయన విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్ కావచ్చు, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రాధాకిషన్ నేతృత్వంలో కావచ్చు, ప్రభాకర్ రావు నేతృత్వంలో కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవహారాలు నడిచాయా లేదా అనే కోణంలో అయితే ప్రజెంట్ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా కేటీఆర్ని విచారిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి ఆయన రాత్రి 7 గంటల సమయంలో ఆయన్ని విచారణ పూర్తయింది. ఆయనకు సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడాడు. కాబట్టి ఈ రోజు మరి కేటీఆర్ని ఎప్పటి వరకు విచారిస్తారు, ఎంత సమయం పడుతుందని మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ఈ ఎలక్టోరల్ బాండ్ విషయంలో చాలా వరకు కూడా వ్యవహారాలు నడిపించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు రాధాకిషన్ అదేవిధంగా కేటీఆర్ వీళ్ళిద్దరిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని విచారించే క్రమంలో ప్రశ్నలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటి కూడా కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించే ఇప్పటికే హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో ఆయనకి 7 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత మరి ఈయనని ఎప్పటి వరకు విచారిస్తారు, ఆయనకు సంబంధించి వివరాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో 2024లో ఎప్పుడైతే మార్చిలో కేసు నమోదైందో, కేసు నమోదైన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసిన అనంతరం ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని బాధితులు కూడా చాలా వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు, 600కు పైగా బాధితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కావచ్చు, నిందితుల స్టేట్మెంట్లు కావచ్చు, అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్లు కావచ్చు, వాటన్నిటిని కూడా బేస్ చేసుకునే ఇప్పుడు ఆ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల్ని, కీలక నేతల్ని కూడా సిట్ అధికారులు అయితే పిలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సాక్షులుగా పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, అంటే వీళ్ళు ఉన్న సమయంలో బీఆర్ఎస్ నాయకులుగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావుకి సంబంధించి కావచ్చు, రాధాకిషన్కి సంబంధించి వీళ్ళందరూ కూడా మీకు సంబంధించి మీరు వాళ్ళని ఎందుకు కలిశారు, అదేవిధంగా ఎందుకు మీకు వాళ్ళకి లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే విషయాల్లో కూడా ప్రజెంట్ అదే ప్రశ్నలు అయితే అడిగేటట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఏవైతే ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నాడో, హరీష్ రావు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటికి కూడా సంబంధించి వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజెంట్ కేటీఆర్ని అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఉదయం నుంచి కూడా 11 గంటల సమయంలో మొదలైనటువంటి విచారణ మధ్యాహ్నం సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చిన అనంతరం కొద్దిసేపటి క్రితమే మళ్ళీ విచారణ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారా లేదా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు జరుగుతుంది, కాబట్టి విచారణ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించే ప్రజెంట్ విచారణ అయితే జరుగుతుంది. సాక్షిగా పిలిచినటువంటి కేటీఆర్కి సంబంధించి రాధాకిషన్తో పాటు కేటీఆర్ని కూడా వీళ్ళిద్దరిని కూడా ప్రజెంట్ అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగానే ప్రజెంట్ బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హరీష్ రావుని విచారించిన సమయంలో ఉదయం నుంచి కూడా నైట్ 7 గంటల వరకు విచారించారు. కాబట్టి ఆయన బయటికి రప్పించాలి, బయటికి వదిలిపెట్టాలని చెప్పేసి కూడా, అంటే విచారణ ఇన్ని గంటలు చేయాలా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు అడిగిన ప్రశ్నలు. అదేవిధంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ని వదులుతారా లేదా త్వరగా వదులుతారా లేకపోతే లేట్ అవుతుందా అనే ప్రశ్న కూడా బీఆర్ఎస్ నాయకుల్లో ఉందని చెప్పాలి. దానికి సంబంధించి ప్రజెంట్ ఒక రకమైన ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చే క్రమంలో చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి కేసులో ఇప్పటివరకు కూడా ఎలాంటి పురోగతి తీసుకురాలేదని చెప్పేసి, అదేవిధంగా మరి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన మీరు ఎందుకని మరి ఇప్పటివరకు కూడా ఎవరిని కీలక నేతల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, లేదా మీడియా సమావేశం కూడా ఎందుకు అధికారులు పెట్టలేదని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన పరిస్థితి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఆయనకి నోటీసులు నిన్న ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన అనంతరం ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ప్రజెంట్ విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఆ సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు, విరాళాలుగా ఇంత పెద్ద మొత్తంలో మీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, బ్లాక్మెయిల్కి ప్రభాకర్ రావు పాల్పడ్డా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సమాధానం చెప్తారా లేదా, మరి సమాధానం చెప్తే మరి దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఏ విధంగా బయటకు వస్తుంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారనే చెప్పేసి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించే కీలక నేతలందరినీ కూడా ప్రజెంట్ సిట్ అధికారులు నోటీసుల రూపంలో ఇచ్చి వాళ్ళని సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విచారణ అనేది వేగవంతం చేశారని చెప్పాలి. ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వేగవంతమైందని కూడా చెప్పాలి. ముఖ్యంగా అందుకే ప్రజెంట్ ఇప్పటికే హరీష్ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. మరి కేటీఆర్ని విచారించిన తర్వాత మరి ఇంకెవరికి నోటీసులు ఇస్తారు అంటే ఇప్పటికే హరీష్ రావుకి పిలిచిన అనంతరం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈరోజు కేటీఆర్ని కూడా పిలవడం జరిగింది. మరి కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకుని మరి ఇంకెవరిని పిలుస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకైతే కనిపిస్తుంది రత్న. కాబట్టి మరి చూడాలి ఈ రోజు అంటే ఇప్పటివరకు హరీష్ రావుకి సంబంధించి ఆయన ఎప్పుడైతే విచారించారో 11 గంటలకి మొదలైనటువంటి విచారణ రాత్రి 7 గంటల వరకు కూడా విచారణ అనేది జరిగింది. మరి అలాంటిది ఈ రోజు కేటీఆర్కి సంబంధించి మరి ఎప్పటివరకు ఆయన విచారిస్తారు, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్తాడా, మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మరి ఇంకెవరికి నోటీసులు ఇస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 4 గంటల నుంచి కూడా ఆయనైతే విచారణ చేస్తున్నారు. ఆయనకు సంబంధించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఆ లంచ్ బ్రేక్ తర్వాత విచారణ అయితే మొదలైందని చెప్పాలి. మరి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఎన్ని గంటల వరకు ఆయన విచారిస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రత్న. ఎస్ అనిల్, ఇప్పటికే మీరు చెప్పిన విధంగా చూస్తే కేటీఆర్ విచారణ తర్వాత మరి ఇంకెంతమందిని విచారించే అవకాశం ఉంది, ఎవరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఒకవేళ కవితకు కూడా నోటీసులు జారీ చేసి కవితను కూడా విచారిస్తే ఈ విషయానికి సంబంధించి మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా రత్న, మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 160 CRPC అంటే సాక్షులుగానే వీళ్ళని పిలుస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కీలక నేతలందరినీ కూడా పిలుస్తున్నారు. కీలక నేతల్లో భాగంగానే హరీష్ రావుని కూడా మొన్న పిలవడం జరిగింది. ఆయనకు సంబంధించి సుదీర్ఘంగా ఆయన్ని విచారించారు, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన అనంతరమే ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకొని కావచ్చు, గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కావచ్చు, వాళ్ళందరికీ కూడా విచారణలో భాగంగా స్టేట్మెంట్ బేస్ చేసుకొని హరీష్ రావుని పిలవడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కేటీఆర్ని పిలవడం జరిగింది. మరి ఈ రోజు కేటీఆర్ని పిలిచిన అనంతరం ఈయన ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అంటే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నటువంటి అంటే అప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంది, ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో అదే పార్టీలో ఈమె ఉన్నారు కాబట్టి అధికారం ఉన్న సమయంలో ఈమె కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి కవితకి ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తే కాబట్టి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ఈమె కూడా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా కవితతో పాటు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు కవిత కావచ్చు, కవితతో పాటు మరి రానున్న రోజుల్లో కీలక నేత అయినటువంటి పార్టీ అధినేత అయినటువంటి మరి కేసీఆర్కి కూడా నోటీసులు వెళ్తాయా అనే ప్రశ్న కూడా ఒక రకంగా బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షులుగా పిలుస్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో ఆ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నారు కాబట్టి మరి కవితను పిలిచిన అనంతరం కేసీఆరే ఇక లాస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన పిలుస్తారా లేదా ఇంకెవరినైనా పిలుస్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రజెంట్ సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ప్రజెంట్ వేగవంతం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రజెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ బృందం అంతా కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగానే కీలక నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా నోటీసులు ఇచ్చి ఒకరినొకరిని పిలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున అంటే కేటీఆర్ విచారణ ముగిసిన అనంతరం ఆ తర్వాత మరి ఎవరిని పిలుస్తారు, కవితను పిలుస్తారా లేదా ఇంకెవరినైనా పిలుస్తారా అనే ప్రశ్న కూడా లేవనెత్తున్న పరిస్థితి తెలుస్తున్న పరిస్థితి. కాబట్టి మరి చూడాలి ఎంతవరకు ఈయన స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఈయన విచారణ పూర్తయిన తర్వాత ఎవరిని పిలుస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే సిట్ అధికారుల బృందం కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అనుకోవచ్చు. కేటీఆర్ దగ్గర నుంచి అనేకమైన సమాధానాలు రాబట్టే ప్రయత్నంలో ఉంది. ప్రధానంగా పార్టీకి ఇన్ని కోట్ల రూపాయల విరాళాలు ఏ విధంగా వచ్చాయనే దానిపైనే ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక విచారణ పూర్తయిన తర్వాత సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం